ఈరోజైతే మా పాప పేరు శ్రీ హర్షిత అని పేరు పెట్టడం వల్ల నేను ఎదుర్కొన్న చిన్న సమస్య మీతో పంచుకుంటాను. మా పాపకి 6 నెలలు వచ్చిన తర్వాత మేము సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పేరు పెట్టాము అన్నం ముట్టించేసి. పేరు పెట్టిన తర్వాత పేరు పెట్టేటప్పుడు చిన్న వాదన అయితే జరిగింది. ఏమిటి అంటే శ్రీ అని అక్షరం పేరు, దా అనే అక్షరం పేరు వచ్చింది. మా వారు అన్నారు దుర్గా వైష్ణవి అని పేరు పెడదామన్నారు. దుర్గా వైష్ణవి వద్దు, శ్రీ హర్షిత అని పెడదామని శ్రీ హర్షిత అని నేను పెట్టాను. మా వారు దుర్గా వైష్ణవి పెట్టాలండి, దుర్గా వైష్ణవి అంటే ఎప్పుడైనా పాపనేమైనా అంటాము, అమ్మవారి పేరు కదా వద్దు అని శ్రీ హర్షిత అని పెట్టాము. అక్కడ నాకు తెలియంది ఏంటంటే అమ్మవారి శ్రీ అన్న పేరు కూడా అమ్మవారు అన్న విషయం అప్పుడు నాకు తెలవలేదు. పెట్టాము, ఇంటికి వచ్చేసాము, అన్నం ముట్టి చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం, పేరు కూడా పెట్టేశాం కదా. వచ్చిన తర్వాత నుంచి పాప నైట్ నిద్రపోవడం మానేసింది. పగలు పాలు తాగడం లేదు, నిద్రపోవడం లేదు. హాస్పిటల్స్కి తిప్పుతూనే ఉన్నాం, సిరాప్స్ వేస్తున్నాం, అయినా 15 రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డా. అసలు నిద్రపోవడం లేదు, ఎంతసేపు చూసినా ఏడిపిస్తూనే ఉంది, పాలు తాగేది కాదు. అలా 15 రోజులు ఇబ్బంది పడిన తర్వాత మా తోడుకోళ్ళు ఫోన్ చేసింది, అక్క వేరే హాస్పిటల్ ఉంది తెలిసిన, అది వెంటనే అక్కడ తగ్గుతుందంట, మనం అక్కడ చేపిద్దాం, పాపని తీసుకుని వచ్చేసే అంది. సరే పాపని తీసుకుని వెళ్ళాలంటే బాబు నా దగ్గరే ఉన్నారు కదా, బాబుని చూసుకోవడానికి అమ్మకు ఫోన్ చేశా. అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి చూసింది, అమ్మ మీరు అర్జెంటుగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళిపోండి, కొండకి వెళ్ళిరండి, హాస్పిటల్కి కాదు ముందు వెళ్ళేది, కొండకి వెళ్ళిరండి అంది. కాదమ్మా ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళి చెక్ చేయించుకొస్తాను, వెళ్ళొస్తాను అని చెప్పి పాపని తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ 15 రోజుల నుంచి నేను వాడిన సిరప్సే వాళ్ళు అక్కడ డాక్టర్ గారు కూడా ఇచ్చారు. పాప బాగానే ఉంది కదమ్మా, ఏం ఇబ్బంది లేదని చెప్పారు. సరే అని ఇంటికి తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మరుసటి రోజు వెంటనే మేము, మా బాబు, పాప, మా వారు, మేము నలుగురం కలిసి అమ్మవారి కొండకి వెళ్ళిపోయాం. విచిత్రం ఏమిటో తెలుసా మీకు, అసలు ఆ చేతుల్లో ఉండేది కాదు, ఏడుపుస్తూనే ఉండేది, ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, పాలు తాగేది కాదు, ఏడుస్తూనే ఉండేది. అలాంటిది కొండ మీదకి వెళ్ళగానే ఏడుపు ఆపేసింది. అసలు వేడుపు లేదు, ఇకనే ఏడవడం మానేసి చక్కగా నవ్వుతుంది. ఇక అప్పుడు అర్థమైంది మాకు, అంటే దుర్గా వైష్ణవి అని పేరు పెట్టనందుకు నన్ను 15 రోజుల నుంచి నువ్వు బాధ పెడుతున్నావు అమ్మ, తెలిసి చేసిన తప్పైతే కాదు, తెలవక చేశాను, నీ పేరు పెట్టనందుకు నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను. శుక్రవారం నుంచి ఇప్పుడు నుంచి ప్రతి శుక్రవారం కూడా నీసు అనేది నేను ముట్టాను అని అనుకున్నాను. మళ్ళా అప్పుడు నుంచి మేము ప్రతి నవరాత్రుల టైంలో అమ్మవారి పూజ మాత్రం కంపల్సరిగా ఇంట్లో చేసుకుంటాము. ఎందుకంటే అమ్మవారు పేరు పెట్టనందుకు మేము చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి అలానే చేసుకుంటూనే ఉంటాము. అలాగే అమ్మవారి కొండకు మాత్రం ప్రతి సంవత్సరం వెళతాము. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అమ్మవారి కొండకు మాత్రం వెళ్ళకుండా ఏ సంవత్సరం లేము, వెళ్ళి వస్తాము. అమ్మవారి దయ మా కుటుంబం మీద, అందరి మీద ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను.